వేణుగోపాలస్వామి దేవస్థానంలో గోవుల మందను చంపేయబోయారు. అదేంటి, పవిత్ర దేవస్థానంలో గోవధ చెయ్యబోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి. నెల్లూరు మూలాపేట శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో గోవులు నిత్యం పూజింపబడుతుంటాయి. నెల్లూరులో మరే దేవస్థానంలోనూ లేని విధంగా దివంగత నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చొరవతో శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో గోశాల ఏర్పాటు చేశారు. సంవత్సరాలుగా ఇక్కడ ఆవులు నిత్యం భక్తులకు పూజనీయంగా విశిష్టతను సంతరించుకున్నాయి. ఎంతో చరిత్ర ప్రాముఖ్యత కలిగిన ఈ దేవస్థానంలో ఏ ఉత్సవాలకు కూడా దేవస్థానం లోపల బాణాసంచా కాల్చే అనుమతి లేదు. అయితే ఈ ఆనవాయితీకి ప్రస్తుతం ఈవో చంద్రశేఖర్ తిలోదకాలిచ్చారు. గత రాత్రి రాములు అనే టపాసుల గోడౌన్ యజమాని వేణుగోపాలస్వామి గుడిలో ఉభయకర్తలుగా పూజ నిర్వహించారు. అనంతరం గుడి ప్రాంగణంలోనే టపాసులు, అవుట్లు కాల్చారు. ఈ కారణంగా టపాసులు దేవస్థాన ప్రాంగణంలో ఉన్న గోశాలలో మంటలను రగిలించాయి. గడ్డివాము తగలబడడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగతో ఆలయ ప్రాంగణం అంతా భయానక వాతావరణం ఏర్పడింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో గోవులు ప్రాణాపాయంలో పడ్డాయి. భక్తులు, దేవస్థానానికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఫైర్ ఇంజిన్ కు కాల్ చేశారు. సమస్య తీవ్రతను గ్రహించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే గోవులు మంటల్లో చిక్కుకుపోతాయని భావించి భయపడకుండా ధైర్యం చేసి మంట నుంచి ఆవులను బయటకు తీసుకురావడంతో గోవులకు పెను ప్రమాదం తప్పింది. విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు ప్రాణభయంతో గోవులు ఎలా పరుగులు తీస్తున్నాయో. వాటిని కాపాడేందుకు స్థానికులు తమ ప్రాణాలకు తెగించి ఎలా సాహసం చేస్తున్నారనేది. బాణాసంచా కాలుస్తున్న సమయంలో ఈవో చంద్రశేఖర్ సంఘటనా స్థలంలోనే ఉండడం కొసమెరుపు. అగ్ని ప్రమాదానికి కారణమైన టపాస్ గోడౌన్ యజమాని రాములు ఈవో చంద్రశేఖర్ కు అత్యంత సన్నిహితులుగా తెలుస్తోంది. ఈవో చంద్రశేఖర్ వ్యవహార శైలిపై స్థానికులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. భక్తులు మరియు పూజింపబడే మూగజీవాలైన గోవులు ఉండగా బాణాసంచా కాల్చేందుకు దేవస్థానం లోపల ఎలా అనుమతిచ్చారని ఈవో చంద్రశేఖర్ ను దుయ్యబడుతున్నారు. మూగజీవాలను ప్రమాదానికి గురి చేసిన ఇటువంటి ఈవో లాంటి అధికారులపై, రాములు లాంటి బాధ్యతారాహిత్యమైన వ్యక్తులపైన బ్లూ క్రాస్ కేసు నమోదు చెయ్యాలని కోరుతున్నారు. ఒక సాధారణ వ్యక్తి ఇదే పని చేస్తుంటే కేసులు పెట్టకుండా మౌనం వహిస్తారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మీడియాకి గుళ్ళో టపాసులు కాలుస్తుంటే ఏం చేస్తున్నారు? గుళ్ళో అప్పుడు టపాసులు కాలుస్తారా? घुमाइते चाहिँ मेरा मतलब के